జ్ఞాన సాధన ద్వారా ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన మనలో ఏర్పరచుకుని మనలో మంచి చెడుల యొక్క విశ్లేషణ మనం తెలుసుకుని అందులో ఉండేటువంటి మంచిని మనం స్వీకరిస్తూ జీవన వ్యవస్థలో చెడును తొలగించుకుంటూ తాత్విక ఆలోచనతో మనం ప్రయాణం సాగిస్తే కలిగేటువంటి లాభాలు మానవ జీవన వ్యవస్థకు మనలో జరిగేటువంటి జీవన రసాయన మార్పుల్లో కలిగేటువంటి అంశాలు ఆరోగ్యాన్ని ఏ విధంగా సమకూరుస్తున్నాయి అనేటువంటి విషయం మనకు అర్థం కాబడుతుంది. తాత్విక జీవన మార్గంలో ప్రయాణం చేసేవారికి తత్వాన్ని అర్థం కాకుండా రాక్షస మార్గంలో ప్రయాణం చేసేవారికి మధ్య ఉన్నటువంటి ఆ భేదాన్ని మనం తెలుసుకోగలిగినట్లయితే ఎవరు ఆరోగ్యవంతులు అనేటువంటి విషయం మనకు తెలియబడుతుంది. ఏ విధంగా అన్నప్పుడు రాక్షసత్వంగా ఉండే ఆలోచన చేసేవారిలో ఉద్రేకం, ద్వేషము, కోపము, అశాంతి, అసహనము ఇత్యాది విషయాలన్నీ ఏర్పడి జీవన వ్యవస్థలో జీవన ప్రక్రియలో ఎన్నో రకాలైనటువంటి సంక్షోభాలు ఏర్పడి అనారోగ్యానికి గురి కాబడేటువంటి అవకాశం కలుగుతుంది. తాత్విక ఆలోచన వ్యవస్థతో మానసిక వ్యవస్థను అన్వయింపజేసుకొని ప్రయాణం సాగించేటువంటి వారికి ఒక చక్కని శాంతితో కూడినటువంటి సమైక్యతతో కూడినటువంటి సుహృద్భావంతో తన యొక్క మనుగడలో ఒక తృప్తికరమైనటువంటి జీవితాన్ని తాను అనుభవిస్తున్నాను అనేటువంటి ఒక ఆరోగ్యకరమైనటువంటి మానసిక వ్యవస్థ తాను ఏర్పరచుకుని ఆయుష్ రూపంలో ఒక చక్కని ప్రయాణం సాగించే అవకాశం తనకు కలుగుతుంది. అంచేత ఇద్దరి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం మనం విశ్లేషించుకున్నట్లయితే తాత్విక భావన చేత ఆరోగ్యం ఏర్పడుతుంది, తాత్విక భావన లేనటువంటి వారికి అనారోగ్యం ఏర్పడుతుంది. కాబట్టి మనలో ఉండేటువంటి కొన్ని అనారోగ్యాలు తాత్విక భావన చేత మనం సవరించుకోవచ్చు, నివారించుకోవచ్చు, పరిష్కరించుకోవచ్చు.